హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 35% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అత్యంత ముఖ్యమైన వేతన సవరణ పీఆర్సీ మరియు కరువు భత్యం డీఏ లెక్కింపు ప్రక్రియలో ఒక వెన్నెముక వంటి కీలక పాత్ర పోషించే కన్వెన్షన్ ఫార్ములా అసలు ఏ విధంగా పనిచేస్తుంది? దాని వెనుక ఉన్న శాస్త్రీయ లెక్కింపు ఏమిటి? అనే విషయాలను మనం ఇప్పుడు అత్యంత లోతుగా మరియు ప్రతి అంశాన్ని విడమర్చి వివరంగా అయితే చర్చించుకుందాము. అసలు ఈ కన్వెన్షన్ ఫార్ములా అంటే ఏమిటి? చాలామందిలో ఒక ప్రాథమిక సందేహం అనేది ఉంటుంది. సామాన్యుడి భాషలో చెప్పాలంటే మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ఆ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఉద్యోగుల జీతాల్లో ఎంత శాతం మేర అదనపు డబ్బును కలిపారో నిర్ణయించే ఒక ప్రామాణిక గణిత సూత్రమే ఈ యొక్క ఫార్ములా. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న కరువు భత్యం 33.67% ఉంది. ఈ యొక్క 33.67% అనేది జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిన పాత గణాంకాల ప్రకారం కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కాల చక్రం వేగంగా మారుతూనే ఉంది. కానీ ప్రభుత్వం నుండి కొత్త డీఏలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. దీనివల్ల ఉద్యోగులందరూ తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోలేక తీవ్రమైన ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే 2024 సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 2 డీఏలు, అలాగే 2025 సంవత్సరానికి రావాల్సిన 2 డీఏలు, 2026 సంవత్సరానికి రావాల్సిన 1 డీఏ, మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ 5 డీఏలు గనక ప్రభుత్వం విడుదల చేస్తే ఉద్యోగులకు అది గొప్ప ఆర్థిక పరిస్థితి, ఒక విప్లవాత్మకమైన మార్పును మరియు గొప్ప ఊరటను తీసుకొస్తుంది. ఈ డీఏ లెక్కింపు ప్రక్రియ అనేది కేవలం ఊహల మీద లేదా గాల్లో మాటల మీద కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక గణాంకాలను ఆధారంగా చేసుకొని పారదర్శకంగా అయితే జరుగుతుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మరియు జాతీయ గణాంక శాఖలు ఒక నిర్దిష్టమైన డేటాను సేకరిస్తాయి. ఈ డేటాలో ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచి సిపిఐ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు 261.42, అలాగే 287.6 వంటి పాయింట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత శాతం డీఏ ఇవ్వాలో ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయిస్తారు. మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ శాతాన్ని నేరుగా అలాగే తీసుకోదు. ఎందుకంటే రాష్ట్ర మరియు కేంద్ర వేతన స్కేల్‌లలో తేడాలుంటాయి. దీనికోసం రాష్ట్రం ఒక ప్రత్యేక కన్వర్షన్ ఫ్యాక్టర్‌ను ఉపయోగిస్తుంది. అదే 0.91 అనే సూత్రం. అంటే కేంద్ర ప్రభుత్వం గనుక ఉద్యోగికి 1% డీఏ ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అది నిబంధన ప్రకారం 0.91%గా మారుతుంది. ఇలా కేంద్రం ఇచ్చే ప్రతి ఒక్క శాతానికి మన రాష్ట్ర పరిధిలోకి మార్చుకొని లెక్కించాల్సి ఉంటుంది. దీన్నే స్టేట్ గవర్నమెంట్ కన్వర్షన్ ఫార్ములా అని వ్యవహరిస్తారు. ఇక కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి మనం మరింత లోతుగా చెప్పుకోవాలి. మార్కెట్‌లో లభించే పాలు, కూరగాయలు, వంట నూనెలు, అలాగే పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత శాతం మేర పెరిగాయో ఈ యొక్క ఇండెక్స్ అనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది. సామాన్యుడి జేబుపై ధరల భారం పెరిగినప్పుడు ఆ భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే ఒక రకమైన సామాజిక భద్రతనే ఈ సాయమే ఈ యొక్క కరువు భత్యము. మరి ఒకవేళ ఈ ఇండెక్స్ భారీగా పెరిగితే దానికి అనుగుణంగా డీఏ శాతం కూడా భారీగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారంగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల శాతం వరుసగా 4%, 3%, 2%, 3%, 2%. అంటే జూలై 2024 నుంచి రావాల్సినటువంటి డీఏ అన్నమాట. కలిపితే మొత్తము వీటన్నిటిని కలిపితే 14% అనేది డీఏ లభిస్తుంది. మన రాష్ట్ర లెక్కలో ఇది 12.74% అయితే ఉంటుందన్నమాట. సో, ఇది ఒక ఉద్యోగి నెల జీతంలో వేల రూపాయల వ్యత్యాసాన్ని అయితే చూపిస్తుంది. 12%. అలాగే ఇక్కడ మరో అతి ముఖ్యమైన విషయం గమనించాలి. అదే పీఆర్సీతో డీఏ విలీనం కావడం. సాధారణంగా కొత్త వేతన సవరణ ప్రకటించినప్పుడు అప్పటి వరకు ఉన్న డీఏ శాతాన్ని బేసిక్ పేలో కలిపి కొత్త బేసిక్ పేని నిర్ణయిస్తారు. ప్రస్తుతం మనకు 33.67% డీఏ అనేది జూలై 2023 నాటిది.
అంటే కొత్త పీఆర్సీ గనుక జూలై 2023ని ప్రాతిపదికగా తీసుకొని అమలు చేస్తే 33.67% డీఏ మొత్తం బేసిక్ పేలో కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత గూడా మనం పైన చెప్పుకున్న 5 పెండింగ్ డీఏల వల్ల ఏర్పడినటువంటి 12.74% అదనపు డీఏ అలాగే విడిగా మిగిలే ఉంటుందన్నమాట. మరి మొత్తానికి దీనివల్ల ఉద్యోగులకు బేసిక్ పేతో పెరగడంతో పాటుగా దాదాపు 13%కి 12%కి పైగా అదనపు డీఏ కూడా తోడవుతుంది. అంటే ఒకవైపు పెరిగిన బేసిక్ పే, మరోవైపు కొత్త డీఏ 2 కలిపి ఉద్యోగుల వేతనాల్లో భారీ పెరుగుదలనైతే కలిగిస్తాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక కొండంత అండగా అయితే నిలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాలయాపన చేయకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగుల ఇబ్బందులను గమనించాలి. ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ప్రణాళికలంటే పిల్లల చదువులకో లేదా ఆరోగ్య అవసరాలకు, అత్యవసరాలకు ఏర్పాటు చేసుకున్నట్టు ఏర్పాట్లన్నీ కూడా దెబ్బతింటున్నాయి. సో, ఈ రావాల్సిన డీఏలు రాకపోవడం వల్ల. సో, వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించడంతో పాటు బకాయి ఉన్న డీఏలను కూడా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ యొక్క నిర్ణయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరచడమే కాకుండా వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా కదలికను తీసుకొస్తుంది. ఈ కన్వర్షన్ ఫార్ములా ప్రకారం ఉద్యోగికి రావాల్సిన ప్రతి పైసా కూడా సకాలంలో అందితేనే ఉద్యోగులకు అసలైన న్యాయం జరుగుతుంది. కాబట్టి 12.74% పెండింగ్ డీఏ మరియు కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని, లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల ఆవేదనను ఆలకించాలని అందరూ ముక్తకంఠంతో కోరుతూ ఉన్నారు. సో, మరి ప్రభుత్వము వెంటనే స్పందించి శుభవార్త చెప్తుంది అనైతే ఆశిద్దాము.